గుడ్ ఈవినింగ్ యూస్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. వెల్, ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దేశీయ బెంచ్ మార్క్ సూచన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్గానే ముగిశాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ వచ్చేసి దాదాపు 1.75 పాయింట్స్ లాభంతో 10,906 పాయింట్స్ వద్ద ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూడడం, స్వల్ప లాభంతో క్లోజ్ అయినట్టు మనం చూడవచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే జస్ట్ 12 పాయింట్స్ లాభంతో 36,386 పాయింట్స్ వద్ద పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడవచ్చు. ఇక మార్కెట్స్ని ఈరోజు ముందుండి నడిపించినటువంటి స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 4.34% వరకు ఈరోజు లాభపడి మార్కెట్స్ని కంప్లీట్గా పాజిటివ్ టర్న్ అరౌండ్ చేసేందుకు, మార్కెట్స్ రికవరీ అయ్యేందుకు చాలా వరకు దోహదపడిందని చెప్పుకోవచ్చు. హెవీ వెయిట్ స్టాక్గా పరిగణిస్తూ ఉంటాం చాలా సాధారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ని. ఒకసారిగా ఒక టర్న్ అరౌండ్ అనేది మనం చూసాము. మార్కెట్స్ నష్టాల నుంచి కూడా ఒక్కసారిగా పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయ్యేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాలీ మనకి ఈరోజు దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మనం టాప్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే కేఆర్బిఎల్ ఈరోజు దాదాపు 12% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే విప్రో 3.21%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.66%, హిండాల్కో 1.36%, అదానీ పోర్ట్స్ 1.22% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. ఇక మార్కెట్స్ని డ్రాక్ చేసినటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే సన్ఫార్మా ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 12% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఈరోజు ఒక కంప్లైంట్ ఎవరైతే విజిల్ బ్లోయర్ నుంచి ఒక మేనేజ్మెంట్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు ఒక కంప్లైంట్ రేస్ చేయడంతో ఒక్కసారిగా సన్ఫార్మా మేనేజ్మెంట్ ఇష్యూస్ కారణంగా ఒక్కసారిగా ఈ స్టాక్లో ఒక భారీగా అమ్మకాలు గురైనట్టు మనం చూస్తున్నాము. అలాగే దీంతో ఒక్కసారిగా మార్కెట్ ముగిసే సమయానికి 8.39% వరకు సన్ఫార్మా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాం. ఇక భారతీ ఎయిర్టెల్ వచ్చేసి 6.29%, గెయిల్ 3.08%, ఎల్ఎన్టీ 2.09%, హిందుస్థాన్ పెట్రోలియం 1.92% వరకు నష్టపోయి ఈరోజు మార్కెట్స్లో టాప్ లూజర్స్గా నిలిచినట్టు మనం చూస్తాం. ఇక సెక్టార్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే సెక్టార్స్ పరంగా ఐటీ సెక్టర్ కొద్దిగా ఈరోజు పాజిటివ్గా ముగిసినట్టు మనం చూస్తున్నాం. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 0.63% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. ఇక అలాగే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ వచ్చేసి ఈరోజు చాలా వరకు నష్టపోయింది. దాదాపు 1.38% వరకు నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ నష్టపోయినట్టు చూస్తున్నాము. ఇక ఈరోజు అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫార్మా సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్ఫార్మా కావచ్చు, లూపిన్ కావచ్చు, గ్లెన్మా కావచ్చు, అన్ని స్టాక్స్ కూడా ఈరోజు చాలా వరకు నష్టాల్లో ముగిసినట్టు మనం చూస్తున్నాము. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 2.7% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడవచ్చు. ఇంకా అలాగే మరిన్ని స్టాక్స్ చూసుకున్నట్టయితే సెక్టర్స్ పరంగా నిఫ్టీ మీడియా స్టాక్స్ కూడా ఈరోజు చాలా వరకు నిఫ్టీ మీడియా ఇండెక్స్ కూడా దాదాపు 1.61% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇంకా అలాగే పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఈరోజు చాలా వరకు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ సూచి వచ్చేసి దాదాపు 1.17% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక ఓపెనింగ్లో కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఆ తర్వాత మార్కెట్ కొంచెం స్థిరంగా స్టెబిలైజ్ అయ్యి చివరికి డే హై దగ్గర చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. మార్కెట్ ఈ లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక 10,930 లెవెల్స్ని బ్రేక్ చేయలేనప్పటికీ మార్కెట్ 10,900 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అలాగే మార్కెట్ వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక చాలా పటిష్టమైన క్లోజింగ్ చూస్తున్నాము. ట్రెండ్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. మనం కాకపోతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాము 11,000 అనేది ఒక కీలకమైన రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అవుతే కనుక ఒక మంచి అప్మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో చూస్తే కనుక మార్కెట్ మూమెంట్ బట్టి చూస్తుంటే మార్కెట్ 11,000 స్థాయిని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నిన్న మనం చూసాము రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్, మొన్న ఇన్ఫోసిస్ దగ్గర నుంచి కూడా కొన్ని మంచి రిజల్ట్ రావడం కూడా మనం చూసాము. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ బాగా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీ కొంచెం హై నుంచి కొంచెం రియాక్ట్ అయింది ఆన్ ద వీక్లీ బేసిస్లో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా 27,500 దగ్గర ఈ 3 వారాలు బాగా కన్సాలిడేషన్ అయింది. కరెక్షన్ తర్వాత కూడా బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం కాషియస్గా ఉన్నప్పటికీ సపోర్ట్ లెవెల్స్ పైన మెయింటైన్ చేస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పటిష్టంగా ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఈ వారంలో బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది, పటిష్టంగా క్లోజ్ అయింది. అప్ ట్రెండ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తోంది.
వెళ్ళి ఈరోజు నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 2.45% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూస్తున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 4.4% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా Q3 రిజల్ట్స్ అనంతరం దీని ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే కనుక టెక్నికల్గా మళ్ళీ ఒక అప్పు అనేది ఫ్రెష్గా బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో గత కొన్ని వారాలుగా మనకి 1100 దగ్గర గత 5-6 వారాలుగా ఒక కన్సాలిడేషన్ చూసాము. ఇవాళ చూస్తే కనుక ఈ వారము ఈ రిజల్ట్ తోటి టెక్నికల్గా వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ అనేది రావటము, ఈ గత నెల రోజులుగా వచ్చిన హై ఏదైతే ఉందో 1150 దగ్గర ఆ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ కూడా చేయడం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నాళ్ళ క్రితం కూడా మనం ఇదే క్లోజింగ్ రిపోర్ట్లు కూడా అనుకున్నాము. మార్కెట్ రిలయన్స్ 1100 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని ఈ లెవెల్లో బై తీసుకొని ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు కూడా అనుకున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్గాను వాళ్ళ మంచి న్యూస్ వచ్చింది, టెక్నికల్గాను రివర్స్ అయింది. సో సపోర్ట్ నుంచి పెద్ద అప్రిసియేషన్ లేకుండా ఒక అప్ మూవ్ బిగిన్ అయింది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే సన్ఫార్మా ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 12% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు ఎలిగేషన్స్ రావడంతో ఒకసారిగా సెబీకి కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. దాదాపు 172 పేజెస్ కంప్లైంట్ విజిల్ బ్లోయర్ నుంచి ఒకసారిగా రావడంతో ఒకసారిగా ఈ స్టాక్కి సంబంధించినంత వరకు ఒక అమ్మకాల ఒత్తిడి కంటిన్యూస్గా అమ్మకాల ఒత్తిడి అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మార్కెట్లో షాప్ ఫెల్ డౌన్ అనేది మనం చూస్తున్నాము ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. సుందర్ గారు చెప్పండి, సన్ఫార్మా మీద కామెంట్ ఏంటి? సన్ఫార్మా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక షార్ట్ టర్మ్లో గత 4 నెలలుగా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఇంచుమించు 650 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పడటం మనం చూసాము. 400 దగ్గర ఒక 2 వారాలు కన్సాలిడేషన్ అయ్యి ఒక రిలీఫ్ ర్యాలీ కూడా వచ్చింది సన్ఫార్మా. కానీ ఒక 10% అప్ వచ్చింది. అంటే 400 నుంచి 450 రూపాయల వరకు వెళ్ళిన సన్ఫార్మా అక్కడ కొంచెం వచ్చే అక్కడ కరెక్షన్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కరెక్షన్ అనేది వచ్చింది. పైగా సన్ఫార్మా ఇవాళ వచ్చిన న్యూస్ బాగా నెగిటివ్గా ఉంది. సో ఇదొక మేజర్ న్యూస్ కాబట్టి, కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించిన మేజర్ ఇష్యూ కాబట్టి ట్రెండ్ కూడా ఓవరాల్గా కొంచెం వీక్గా ఉంది. కాబట్టి సన్ఫార్మాలో ఒక భారీ కరెక్షన్ వచ్చింది. సో ఇవాళ కరెక్షన్ తోటి సన్ఫార్మా మళ్ళీ కొంచెం ఈ మధ్య నెల రోజులుగా వచ్చిన లోని కూడా ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి కొంచెం ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే కంపెనీ వర్గాల దగ్గర నుంచి కొంచెం క్లారిఫికేషన్ రావడంతో సెబీని కూడా కొంచెం ఈ ఇష్యూ మీద చూడమన్నారు. కాబట్టి అది కొంచెం ఏమన్నా పాజిటివ్గా మారచ్చు. సో బహుశా ఒకవేళ సన్ఫార్మా కనుక సోమవారం కనుక 400 రూపాయలు కీలకమైన మద్దతు లెవెల్ పైన కనుక నిలబడి కొంచెం సస్టైన్ అవ్వగలిగితే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సన్ఫార్మా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ వరకు చూస్తే కనుక సన్ఫార్మా వీక్గా ఉంది. బట్ కానీ ఈ లాస్ట్ ఒక 3-4 మంత్స్గా బాగా పడిన తర్వాత నా ఉద్దేశం ఫర్దర్గా పెద్ద మేజర్ డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు. ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఇవాళ కనుక కొంచెం క్లారిటీ ఫర్దర్గా వచ్చిందంటే మండే 400 పైన బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ని షార్ట్ టర్మ్కి 1 or 2 months పాయింట్ ఆఫ్ వ్యూలో పికప్ చేయొచ్చు. కొంచెం ఇవాళ మటుకు వెయిట్ చేయడం మంచిది. సోమవారం మార్కెట్ సన్ఫార్మా ఎలా రియాక్ట్ అవుతుందో చూసి దాన్ని బట్టి కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళకి ఐటీ స్టాక్స్ చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్లో కొద్దిగా స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే విప్రో ఈరోజు దాదాపు 3.21% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా Q3 రిజల్ట్స్ నేపథ్యంలో ఒకసారిగా ఈ స్టాక్లో కూడా కొనుగోళ్ల సందడి అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా అలాగే టాటా కన్సల్టెన్సీ కూడా ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. అలాగే HCL టెక్నాలజీస్ 1.22% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. మైంట్రీ కూడా ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. మైంట్రీ వచ్చేసి దాదాపు 2.21% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు మనకు స్పెసిఫిక్ స్టాక్స్లో ఒక పాజిటివ్ మొమెంటం అనేది చూస్తున్నాము. ముఖ్యంగా Q3 రిజల్ట్స్ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఎన్ని స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఉన్నాయంటారా మీ తరపు నుంచి ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు? మైంట్రీ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 వారాలుగా మనకి మంచి అప్ ట్రెండ్ వచ్చింది. టెక్నికల్గా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా చూస్తే కనుక మొన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి స్టాక్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. స్టాక్ చూస్తే కనుక ఒక టెక్నికల్ అప్ మూవ్లో ఉంది. ఇది కూడా మనకి చూస్తే కనుక గత 2-3 వారాలుగా ఒక మంచి రన్అప్ కూడా వచ్చేసింది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. నా ఉద్దేశం కొంచెం ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. అలాగే TCS చూస్తే కనుక రిజల్ట్స్ ఇంకా రానప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక TCS ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది.
ఈ వారంలో చూస్తే కనుక టీసీఎస్ లోయర్ రేట్ అంటే ఇంచుమించు 1800 దగ్గర నుంచి బాగా రికవర్ అయ్యి 1900 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది టీసీఎస్. సో టీసీఎస్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం కనుక కొంచెం రిజల్ట్ కూడా బాగా పాజిటివ్గా ఉంచిందంటే మొన్న ఒక నెల క్రితం వచ్చిన హై 2100 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో నా ఉద్దేశము ఐటీ స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే వక్రాంగి ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయినట్టు మనం చూస్తున్నాం. దాదాపు 5% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తాం. కంటిన్యూస్ సెషన్స్గా చూసుకున్నట్టయితే వక్రాంగిలో ఒక కంటిన్యూస్ అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాం. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మేనేజ్మెంట్ ఇష్యూస్ ఈ స్టాక్కి సంబంధించినంత వరకు చాలా వరకు స్పెక్యులేటివ్ రిలేటెడ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది ఈ స్టాక్ చాలా వరకు. ఈ స్టాక్ దాదాపు 52 వీక్ హై చూసుకున్నట్టయితే దాదాపు 515 రూపీస్ నుంచి ఒకసారిగా దాదాపు 90% వరకు పతనం అయినట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా 52 వీక్స్ లో నుంచి కూడా కొద్దిగా ఈ స్టాక్లో ఒక రికవరీ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము, ఒక కంటిన్యూస్ రికవరీ ట్రెండ్. సుందర్ గారు చెప్పండి, వక్రాంగికి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా ఈ స్టాక్ మీద మీ కమెంట్ ఏంటి? వక్రంజీ వాల్యుయేషన్ చూస్తే కనుక బాగానే పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక 6 మంత్స్గా హై నుంచి బాగా పడింది వక్రంజీ. ఓవరాల్గా చూస్తే కనుక వక్రంజీ మంచి స్టాక్ అనుకోవచ్చు. ఎందుకంటే జీరో డెట్ ఉన్న కంపెనీ, అలాగే ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మంచి గ్రోత్ కూడా కన్సిస్టెంట్గా చూపించిన కంపెనీ వక్రంజీ. సో టెక్నికల్గా చూస్తే కనుక వక్రంజీ మనకి ఈ 2 వారాలుగా ఒక బాగా మంచి అప్ ట్రెండ్ వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్లో కూడా మంచి రిలీఫ్ ర్యాలీ వస్తుంది. బట్ కానీ ఈ మధ్య ఈ ఇష్యూస్ వల్ల కొంచెం ఇంకా ఆప్టిమిస్టిక్ పూర్తిగా ఫీలింగ్ అనేది రాలేదు, కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో వక్రంజీ ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది నా ఉద్దేశము 70-75 రూపాయల దగ్గర మొన్న మనకి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చిన హై ఏదైతే ఉందో 70 రూపాయలు అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ ఒక అప్ ట్రెండ్లో ఉంది వక్రంజీ. వెలిక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మరో స్టాక్ చూసుకున్నట్లయితే గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ వచ్చేసి ఈరోజు దాదాపు ఇంట్రాడేలో దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ కొద్దిగా రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము ఈ స్టాక్లో కూడా. దొరగారు చెప్పండి, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? గుజరాత్ స్టేట్ పెట్రోల్ కూడా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. బట్ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక గుజరాత్ పెట్రోల్ దగ్గర నుంచి అంత స్ట్రాంగ్ గ్రోత్ అయినా కనిపించలేదు. ఓవరాల్గా మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. డెట్ ఇష్యూస్ కూడా కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక గుజరాత్ పెట్రోల్ ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇంచుమించు 200 రూపాయల హై నుంచి మనకి గుజరాత్ పెట్రోల్ 150 లెవెల్స్ వరకు రావడం మనం చూసాము. వచ్చి కొంచెం కన్సాలిడేషన్ ఈ వారంలో ఒక అప్ మూవ్ వచ్చింది. సో ఓవరాల్గా ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఈ మధ్య మార్కెట్ మనకి బాగా పెరిగినప్పటికీ 10,000 నుంచి 11,000 వరకు పెరిగినప్పటికీ గుజరాత్ పెట్రోల్ అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది రాలేదు. కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. డెట్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి గుజరాత్ పెట్రోల్. సో ఓవరాల్గా మనకి ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనకు కనిపించలేదు. వాల్యుయేషన్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నప్పటికీ ఇంకా కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా రావాలి. ఉంటే కనుక కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ గుజరాత్ పెట్రోల్ బదులు నా ఉద్దేశం కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. ఇక మండే మార్కెట్స్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మీ ఇచ్చే సలహా ఏంటి? మండే మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్స్లో నా ఉద్దేశం మార్కెట్ బాగా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారంలో టెక్నికల్గా బాగా రియాక్షన్ పూర్తి చేసుకొని కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని ట్రెండ్ కూడా బాగా బుల్ స్క్రిప్ట్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ వారాంతరపు చార్ట్ ప్రకారం చూస్తే కనుక అనే పాజిటివ్ నోట్ తోటి స్ట్రాంగ్ నోట్ తోటి క్లోజ్ అయింది. సో టెక్నికల్గా నా ఉద్దేశము 11,000 స్థాయిని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఒక షార్ట్ టర్మ్లో ఫర్దర్గా ఒక ర్యాలీ కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లను మంచి స్టాక్స్ని ఉన్నవి హోల్డ్ చేయొచ్చు, మంచి స్టాక్స్ని కూడా ఒక స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుందర్ గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.